హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు మన వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఈ వ్లాగ్ మొత్తం చూపిస్తా అన్నమాట. ఇది మనందరి పండుగ, మన తెలుగు వారి పండుగ. సో ఈ ఫెస్టివల్ ని మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నా. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నాకు తెలిసినవి, నాకు తెలియనివి, మీకు తెలిసినవి, మీకు తెలియనివి నేను చెప్పడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తా. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియో మా అమ్మగారు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు పూజ యాక్చువల్గా మా అమ్మ చేయాలి, ఈరోజు నాతో చేపిస్తుంది అనమాట. లేట్ చేయకుండా పూజ స్టార్ట్ చేద్దాం. వచ్చేయండి, రండి. ఇది ఇంటికి మధ్యన ఏ ఇంట్లో శుభకార్యానికైనా పూజకైనా ఫస్ట్ మామిడాకులతోనే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలా మామిడాకులు తగిలించుకోవడం వల్ల ఇంటికి చాలా మంచిది. ఇది గరిక తెలుసు కదా, ఇది వినాయకుడికి పెడతారు అనమాట. ఇది పెట్టడం వల్ల శుభం జరుగుతుంది అనమాట. ఈ గరిక పెట్టడం వల్ల. ఇదే మా ఇంట్లో ఉన్న తులసి చెట్టు. వినాయకుడికి పూజ చేసేటప్పుడు కింద పెట్టి అస్సలు చేయకూడదు. అంటే ఇలాంటి ఒక పీట పెట్టి ఆ పీట మీద వినాయకుని పెట్టి పూజిస్తే చాలా మంచిది. ఏంటి మగాడవేంటి నువ్వు పూజ చేస్తున్నారా అని మీరు అనొచ్చు. యాక్చువల్గా ఇంట్లో మగవాళ్ళ పూజ చేస్తే చాలా మంచిది. అయినా దేవుడు పూజ చేయడానికి మగవాళ్ళు ఏంటి ఆడవాళ్ళు ఏంటి, ఆ దేవుడిని కొలవడానికి ఎవరన్నా ఒకటే కదా. అలా ఇంకా నేను తెచ్చిన పీటకి దేవుడి మూల మొత్తం ముగ్గులై పెట్టేసి రెడీ చేసేస్తుంది. ఇంకా రెడీ చేసిన తర్వాత ఇంక వినాయకుని పెట్టి పూజ చేయడమే లేటు. ఇప్పుడు నేను కడుతుంది పాలి అనమాట. ఇది వినాయకుడి పాలవేండి. అన్ని రకరకాల ఫ్రూట్స్తో ఇది తయారు చేస్తాం అన్నమాట. పూజకు మొత్తం సిద్ధమైపోయి ఇంక వినాయకుని పెట్టి పూజ చేయడమే లేటు. మనం మట్టి వినాయకుడిని తీసుకొచ్చామన్నమాట. మనం ఎందుకంటే ప్లాస్టర్ పరస్ వాడం, మట్టి వినాయకుడు చాలా మంచిది. ఇంకా నేను పూజ చేయడం మొదలెట్టేసా. పైన ఫస్ట్ దేవుడికి దండం పెట్టేసుకొని దీపం వెలిగించేసి కింద వినాయకుడి అసలైన కథ స్టార్ట్ చేశాను అనమాట. కింద వినాయకుడికి పెట్టాల్సిన ప్రసాదాలన్నీ పెట్టేసాం. ఉండ్రాలు, నైవేద్యం మొత్తం పెట్టేసాం అనమాట. దేవుడికి ఉండ్రాలు అంటే చాలా ఇష్టం కదా. అదే హారిది అనమాట. సంవత్సరానికి ఒకసారి చేస్తారు కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా కింద మనం తయారు చేసుకున్న దేవుడి దగ్గర కూడా దీపం పెట్టేసి ఇంకా పూజ స్టార్ట్ చేసాం అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా, ఇదే పసుపు వినాయకుడు అనమాట. మనం పూజ మొత్తం దీనికే చేయొచ్చు అనమాట. వినాయకుడి దాకా వెళ్ళకపోయినా ముందు పసుపు వినాయకుడికి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇది వినాయకుడు వ్రతకల్పం బుక్. ఇది ఏం జరిగింది, పూజ ఎలా చేయాలి, ఎలా మొదలు పెట్టాలి, ఎలా ముగించాలి, ఎలా చెయ్యాలి అనేది కూడా ఈ బుక్లోనే ఉంది. ఇంకా పూజ ప్రారంభిద్దాం. అలా ఇంకా బుక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆపకుండా కంటిన్యూగా అందులో రాసిన ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళిపోయాం అన్నమాట. నేను చదివిన బుక్లో మ్యాటర్ మొత్తం క్లియర్గా లేదు. సో అందుకనే ట్యాబ్లో ఆన్లైన్లో కొట్టి ఆన్లైన్లో ఉన్న మ్యాటర్ మొత్తం క్లారిటీగా డిట్టు A to Z అంతా ఉందన్నమాట. సో అదంతా క్లారిటీగా ఎలా ఉంది ఏంటి అన్నది మంత్రాలతో సహా క్లారిటీగా ఉంది. సో నేను అదే చదివాను అన్నమాట.
మొత్తానికి పూజ అయిపోయింది. అక్కడ హారతి కూడా మొదలు పెట్టేశాం. సాష్టాంగ నమస్కారం చేసుకున్న ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకొని బయటకు వచ్చేసా. అది ఈ విధంగా వినాయకుడి పూజ జరిగిందనమాట. మరి ఇంట్లో అయిపోయిన తర్వాత మనం బయట పెట్టుకున్న వినాయకుడి దగ్గర కూడా వెళ్ళాలి కదా. సో ఇక్కడ తర్వాత నెక్స్ట్ అక్కడికే డైరెక్ట్గా వెళ్ళిపోయా. వినాయక చవితి కాస్త సాయంత్రం అయింది. ఇంకా సాయంత్రం అయిన తర్వాత వినాయకుడిని తీయడం తప్పదు కదా. సో ఇంకా హారతి ఇచ్చేసి వినాయకుడిని కూడా తీసేసా, నిమజ్జనానికి రెడీ చేసేసా. వినాయకుడిని గంగలో నిమజ్జనం చేసేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయా. ఇది ఈ విధంగా జరిగింది మా ఇంట్లో వినాయక చవితి. మీ ఇంట్లో ఎలా జరిగిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ప్రతి ఇయర్ తెలిసిందే వినాయకుడిని తీసుకొచ్చేటప్పుడు మాత్రం చాలా ఎగ్జైటింగ్గా, చాలా హ్యాపీ ఫేసెస్తో నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తీసుకొస్తాం. కానీ అదే వినాయకుడిని సాయంత్రం అయ్యేసరికి నిమజ్జనం చేయాలంటే చాలా మాటలు కూడా రావు. అవి ఏదైనా సరే ఏది శాశ్వతం కాదంటారు కదా, బహుశా ఇదేనేమో. కాకపోతే వినాయకుడితో ఏంటంటే ఏదో ఒక ఫ్రెండ్లీ ఫీలింగ్ వస్తుంది అనమాట. అన్ని ఫెస్టివల్స్ కంటే ఈ ఫెస్టివల్ కొంచెం ఒక ఫ్రెండ్లీ ఫెస్టివల్ టైప్ అనిపిస్తుంది అనమాట. ప్రతి ఒక్క భక్తులకి ఇట్లానే అనిపిస్తుంది. ఓకే, ఎనీవే తప్పదు కాబట్టి చేయాల్సినవి. సో ఇది ఫైనల్గా ఇలా జరిగిందనమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఎందుకు ఇంతలా అడుగుతున్నా అంటే, నేను చేసిన వీడియో ఎలా ఉందో మీరు చెప్తేనే కదా నాకు తెలిసేది. అండ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కెన్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోస్ మీ వరకు వస్తాయి. ఇదన్నమాట మ్యాటర్. అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, సీ యూ, బాయ్ బాయ్.